హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. మరి ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ గుడ్లు కోడి కారం వేపుడు. చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ని ఇంత టేస్టీగా కూడా వండొచ్చా అని కూడా అనిపిస్తుంది. సో చికెన్లో బాయిలర్ కోడి, సొంటియం కోడి, నాటుకోడి ఎక్కువగా తింటూ ఉంటాం కూడా. చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు ఈ గుడ్లు కోడి. ఇది సేమ్ నాటుకోడి లాగే ఉంటుంది. ఈ రెసిపీ అయితే బాయిలర్ చికెన్తో మాత్రం చేయరు, సొంటియం కోడితో కానీ, నాటుకోడితో కానీ, ఇలా గుడ్లు కోడితో కానీ చేస్తారు. నేనైతే గుడ్లు కోడితో చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మరి అంత టేస్టీ అయినా గుడ్లు కోడి కారం వేపుడు ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా చికెన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడిగి కుక్కర్లోనైతే వేసుకొని, ఎందుకంటే అంత తొందరగా ఉడకదు కాబట్టి కుక్కర్లో అయితే వేసుకొని కొద్దిగా పసుపు, సరిపడా సాల్ట్, అలాగే 2 స్పూన్ల వరకు కారం కూడా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్లోకి ఉడకడానికి సరిపడా నీళ్ళైతే వేసుకోవాలి. ఎక్కువగా వేయొద్దు. ఎక్కువగా అయితే ఉడికేటప్పుడు వంటగది మొత్తం తూలిపోతుంది. కొంచెం మాత్రమే వేసుకోండి. నీళ్ళు వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత 1.5 కప్పు వరకు టమాటీ మిక్సీ పెట్టుకొని ప్యూరీ అయితే వేసుకోవాలి. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని, చికెన్లో వేసాం కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు 5 స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసుకోవాలి. పెద్ద స్పూన్తో కాదండి, చిన్న స్పూన్ తోటే 5 స్పూన్ల వరకు వేసుకోవాలి, ఎందుకంటే కారం వేపుడు కాబట్టి. ఇప్పుడు మసాలాలన్నీ 2 స్పూన్లు వేసుకోవాలి. 2 స్పూన్లు కచ్చా మసాలా, 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు చికెన్ మసాలా, 2 స్పూన్లు మటన్ మసాలా, 2 స్పూన్లు జీలకర్ర పొడి, 2 స్పూన్లు గరం మసాలా. ఇవన్నీ మసాలాలు బాగా వేసి కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యన కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది. కారం కూడా తగ్గిపోతుంది అనమాట. అంత స్పైసీ ఏమి ఉండదు ఎంత కారం వేసినా కూడా. 3 నిమిషాల తర్వాత ఫ్రై చేసుకున్న కారం మసాలాలో మనం ఉడికించిన చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ అయితే నీళ్ళైతే వంపేసి చికెన్ మాత్రమే వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత మసాలంతా చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చికెన్ ఉడికించేటప్పుడు ఒక 90% మాత్రమే ఉడికించండి. మిగతా 10% ఈ మసాలాలో బాగా ఫ్రై అవుతుంది అనమాట. ముందే మెత్తగా ఉడికించేస్తే జావ అయిపోద్ది. సో చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 లేదా 4 నిమిషాలైనా అలా ఆయిల్లో ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట, మధ్య మధ్యన కలుపుకుంటూ. తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని 4 రెమ్మల వరకు కరివేపాకు, అలాగే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కొత్తిమీర, అలాగే కస్తూరి మెంతి కూడా వేసుకొని కొంచెం నలుపు అయితే వేసుకోండి. స్మెల్ బాగా వస్తుంది హోటల్ స్టైల్లో లాగా. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ 3 కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కూడా మూత పెట్టి 2-3 నిమిషాలు అయితే వేగించుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యన మాత్రం, మళ్ళీ ఏదంటే మాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు 2 లేదా 3 పచ్చిమిర్చి చీలికలు ముక్కలకైతే కట్ చేసుకొని వేసుకోవాలి. మరోసారి బాగా కలుపుకొని 2-3 నిమిషాలు వేగించుకుంటే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే వేసుకోండి. ఈ కర్రీ ఎంత వేగితే అంత టేస్ట్ అయితే వస్తుందన్నమాట. అంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ, కానీ టేస్ట్లో మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ గుడ్లు కోడి కారం వేపుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మాకు మంచి మంచి వీడియోస్ చేయాలనే పట్టుదల అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.